కాలచక్రంలో కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి. శుభకార్యాలు, సత్సంకల్పాలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్న పవిత్రమైన పర్వదినం అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే ఏమిటి? అక్షయ అంటే క్షీణించనిది, శాశ్వతమైనది. తృతీయ అంటే శుక్లపక్షంలోని 3వ రోజు. వైశాఖ శుక్లపక్ష తృతీయ నాడు మనం చేసే ధర్మకార్యాలు, సత్సంకల్పాలు ఎన్నటికీ క్షీణించని పుణ్యఫలాన్ని ఇస్తాయని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. మత్స్య పురాణం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం విశిష్టతను తెలియచేశాడు. వైశాఖ శుద్ధ తృతీయ నాడు ఆచరించే వ్రతం, జపం, హోమం, దానం లేదా ఏ శుభకార్యమైనా దాని పుణ్యఫలం అక్షయమవుతుంది. అదేవిధంగా పుణ్యకార్యాల ప్రతిఫలాలలానే పాపకార్యాల పర్యవసానాలు కూడా అక్షయంగా నిలుస్తాయి. ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు భక్తి శ్రద్ధలతో అక్షయుడైన శ్రీమహావిష్ణువుని పూజించి అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలరు. నారద పురాణం కూడా ఈనాడు చేయు దానధర్మాలు అత్యధిక పుణ్యఫలాన్నిస్తాయని, అంతమున బ్రహ్మజ్ఞాని అయి ముక్తిని పొందుతారని చెబుతోంది. ఈ అక్షయ తృతీయ పర్వదినం భక్తి, ఉపవాసం, దానం, ధర్మం ద్వారా మనకు అనంత పుణ్యాన్ని, శాశ్వతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. పురాణాలలో స్వయంగా స్వర్ణం కొనాలని ఎక్కడా చెప్పలేదు. అయితే స్వర్ణదానం మాత్రం అక్షయ పుణ్యఫలానికి కారణమవుతుందని చెప్పారు. అక్షయ తృతీయ హిందువులకే కాక జైనులకు కూడా పవిత్రమైన పర్వదినం. మొదటి జైన తీర్థంకరుడైన వృషభనాథుడు తన 400 రోజుల ఉపవాసాన్ని అక్షయ తృతీయ రోజున ముగించారు. ఈ పవిత్ర పర్వదినమున అనేక దివ్య సంఘటనలు జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజునే త్రేతాయుగం ప్రారంభమై శ్రీరాముని అవతారానికి భూమి సిద్ధమైంది. భగీరథుని తపస్సుతో గంగాదేవి కైలాసం నుండి భూమికి దిగివచ్చింది ఈ రోజునే పేద బ్రాహ్మణుడు, కృష్ణుడి ఆప్తమిత్రుడు అయిన సుదామా శ్రీకృష్ణుని దర్శనానికి ద్వారక నగరానికి వెళ్లాడు. వనవాసంలో పాండవులు సూర్య భగవానుని నుండి అక్షయ పాత్రను వరంగా పొందిన ఘట్టం కూడా ఈ రోజే జరిగింది. ఈ రోజునే కుబేరుడు శివుడి అనుగ్రహంతో దేవతల కోశాధికారి అయ్యాడు. రావణాసురుడి సోదరుడు అయినప్పటికీ ధర్మ మార్గం ఎంచుకుని కోశాధికారిగా ధర్మ మార్గంలో తన బాధ్యతలను నిర్వహిస్తాడు. సమస్త పురాణాలలో గొప్ప కావ్యమైన మహాభారతం వ్యాస మహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రచన ప్రారంభించిన పర్వదినం కూడా ఇదే. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడు జన్మించిన పవిత్రమైన రోజు కూడా ఈ రోజే. పూరీ జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలకు రథాల నిర్మాణం కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది. సింహాచల నరసింహుడు సంవత్సరం పొడవునా గంధంతో కప్పబడి ఉంటారు. అక్షయ తృతీయ రోజున మాత్రమే నిజరూప విగ్రహాన్ని చూపించడానికి గంధపు పొరలను తొలగిస్తారు. ద్వాపర యుగంలో పేద బ్రాహ్మణుడు అయిన సుదామ తన బాల్యమిత్రుడు శ్రీకృష్ణుణ్ణి కలుసుకోవడానికి ద్వారకకు వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. తన ఆప్తమిత్రుడికి కానుకలు ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో తన దగ్గర ఉన్న కొద్ది అటుకులను ప్రేమతో సమర్పిస్తాడు. శ్రీకృష్ణుడు విశ్వాధిపతి అయినా ఆ చిరు కానుకను పరమానందంతో స్వీకరిస్తాడు. ద్వారక నుండి తిరిగి వచ్చినప్పుడు సుదామా గుడిసె కాస్త రాజప్రాసాదంగా మారిపోతుంది. ప్రేమ, భక్తి, నిజాయితీతో చేసిన దానం శ్రీమహావిష్ణువు కృపని పొంది సకల సంపదలు సైతం వాటంతటా అవే వస్తాయని ఈ ఘటన ద్వారా రుజువవుతోంది. ద్వాపర యుగంలో అరణ్యవాసంలో ఉన్న పాండవులు ఆహారానికి తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. ఇది తెలుసుకున్న దుష్ట దుర్యోధనుడు వారిని మరింత అపహాస్యానికి గురిచేయాలని కోపిష్ఠుడైన దుర్వాస మహర్షితో పాటు ఆయన శిష్యులను, మునులను పాండవుల వద్దకు పంపిస్తాడు. అయితే యుధిష్ఠిరుడు తమ కోసం వచ్చిన బంధుమిత్రులకు సరైన భోజనం పెట్టలేని పరిస్థితులలో సూర్య భగవానుని ప్రార్థించి వారి అనుగ్రహంతో అక్షయ పాత్రను పొందుతాడు. ఈ పాత్రలో ద్రౌపది భోజనం చేయనంత వరకు ఆహారం ఎప్పటికీ తరిగిపోదు. కాని దుర్వాస మహర్షి మరియు వారి అనుచరులు ద్రౌపది భోజనం చేసిన తర్వాత వస్తారు. పాత్రలో కేవలం
కొన్ని ధాన్యపు గింజలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఆందోళనలో ఉన్న ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. కృష్ణుడు వెంటనే ప్రత్యక్షమై ఆ ధాన్యపు గింజలను తినగా ఆ సర్వాంతర్యామి మాయతో దుర్వాస మహర్షితో సహా అనంత భువనాలలో ఉన్న సకల ప్రాణులకు ఆకలి తీరిపోతుంది. ఇలా ద్రౌపది పాండవుల భక్తి దానాల వల్ల కృష్ణుని కృపకి పాత్రులై దుర్వాస క్రోధం నుండి రక్షించబడ్డారు. ఈ పర్వదినం నాడు బంగారం కొనడం శుభప్రదం అని విశ్వాసం ఉంది. బంగారం స్వచ్ఛత, శాశ్వతత్వం, ఐశ్వర్యానికి ప్రతీక. ఈరోజు పెట్టుబడులు పెడితే అవి కాలంతో క్షయం కాకుండా అభివృద్ధి చెందుతాయని భావిస్తారు. అయితే పురాణాలలో ఈ రోజున బంగారం కొనాలని ఎక్కడా చెప్పలేదు. కాని సువర్ణదానం చేయడం మాత్రం అక్షయ ఫలితానికి కారణమవుతుందని చెప్పారు. ఈ పర్వదినంలో బంగారం కొనడం అనేది పురాణోక్తం కాకుండా కాలక్రమంలో వ్యాపార ప్రేరణ ఫలితంగా ఏర్పడిన సంప్రదాయం కావచ్చు. కాని నిజమైన అక్షయ సంపద, ముక్తిప్రదాయిని మన దానధర్మాలు, భక్తి, సేవ మాత్రమే. సుదామా కథ, ద్రౌపది కథనం, కుబేరుని గాథ ఇవన్నీ మనకు ఒకటే విషయాన్ని వివరిస్తున్నాయి. ఈ పర్వదినంలో చేసిన ప్రతి చిన్న సత్సంకల్పం, దానం కూడా అనంత ఫలితాలను ఇస్తుంది. ఒక చిన్న దానం, ఒక పుణ్య సంకల్పం, భక్తి ఇవన్నీ శాశ్వతమైన ఐశ్వర్యారోగ్యాలను అందిస్తాయి. ఈ అక్షయ తృతీయ పర్వదినమున మన వ్యక్తిగత ఐశ్వర్యాన్ని మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమ, సేవ, ధర్మం పంచుదాం. ఇది మనకు నిజమైన అక్షయ సంపదను అందించగలదని పురాణ గాథలు నిరూపించాయి. ధర్మోదానం పరః ప్రోక్తః పుణ్యానాం పుణ్యవత్తరః అని భీష్మ పితామహుడు చెప్పినట్లుగా ధర్మాల్లో అత్యుత్తమమైనది దానం, పుణ్యాల్లో అత్యధిక పుణ్యాన్ని ఇచ్చేది దానం అని అక్షయ తృతీయ సారాంశం. మీకు మరియు మీ కుటుంబానికి అక్షయ తృతీయ పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తూ స్వస్తి.